నమస్తే. మీ పేరండి? నా పేరు దేశమ్మ. దేశమ్మ గారు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అవుతుంది కదండి. అసలు ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం? బాగానే ఉండదు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఏమేం చేస్తున్నాడండి జగన్ గారు? మాకు పింఛన్ ఇస్తా ఉండండి. నేను పింఛన్ ఇస్తా ఉండండి. పెన్షన్ ఇస్తున్నారా? ఒకప్పుడు పెన్షన్ తెచ్చుకోవాలంటే వెళ్ళేవాళ్ళు కదండి, ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇస్తుండారు. మీకు ఎలా అనిపిస్తుంది? వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? మంచిగానే ఉంది. ఇంటికి వచ్చి ఆ ప్రాబ్లం ఆడికి పోకుండా ఇంటికి వచ్చే ఇస్తాను. ఒకప్పుడు తెచ్చుకునేటప్పుడు అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కష్టం, పోయి బయట ఊరికి పోయి తెచ్చుకోవాలా. బయట ఊరికి వెళ్ళాలా? కేసీపేటకు పోవాలా, లేదంటే దుర్గ సముద్రం పోస్ట్ ఆఫీస్ అంత దూరం వెళ్ళి ఆడిపోయి తెచ్చుకుంటా ఉన్నాము. ఇప్పుడు మనకు జగన్ వచ్చినాకనే ఇంటింటికి వాళ్ళ ఇంటికి తెచ్చిస్తాను. ఇప్పుడు మీ సర్పంచ్ గారు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ మంచోళ్ళేనే, మంచిగానే ఉండాలి. బాగా చేస్తున్నారు. మళ్ళీ గెలిపించుకుంటారా? సరే, ఓకే. ఓకే. అయితే జగన్ గారు నోటిస్తా అంటున్నారు కదా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరేటన్నా చేయని నైనా జగన్ గారికే వేస్తాం కానీ. జగన్ గారు. నమస్కారం అండి. పేరండి? నా పేరు కాయం సునీత, తనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. ఎలా అనిపిస్తుందండి జగన్ గారి ప్రభుత్వం? చాలా బాగుందండి. ఎప్పుడు గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ గారు పరిపాలన చేస్తున్నారు. అమ్మఒడి అయితేమి, చేయూత, రైతు భరోసా, ప్రతి ఒక్కటి ఇలా అన్ని పథకాలు చాలా బాగున్నాయి. అందరికీ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్కరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ కావాలన్నా, అన్ని ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్, ఇన్కమ్ అన్ని సర్టిఫికేట్లు మాకు ఒక రోజులోనే అక్కడికి వెళ్ళి సచివాలయం వాళ్ళు అందివ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా అన్ని సచివాలయంలోనే బాగా సచివాలయ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. సీఎం గారికి థ్యాంక్స్. అన్నీ బాగున్నాయి, అన్ని పథకాలు అన్నీ బాగా ఇంటికే తెచ్చి 1వ తారీఖు అయితే ఫంక్షన్ 5 గంటలకే తెచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇలాగా. మళ్ళీ ఈయనే రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు చేసే పథకాలు అనవసరం అని చెప్పేసి ఆయన ఇట్లా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు కదా, వాటి వల్ల రాష్ట్రం వెనక్కబడిపోతుంది. అట్లా ఏం లేదు, ఏదో చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలే కానీ అవి. చాలామంది ఇప్పుడు ముసలోళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళని చూడలేని పరిస్థితుల్లో కూడా ఈ ఫంక్షన్ వల్ల వాళ్ళు ఇప్పుడు 2750 ఇస్తున్నారు. మళ్ళీ ఈ జనవరి నుంచి 3000 ఇస్తారు. వాళ్ళు తిని వాళ్ళ మందులు కానీ తెచ్చుకోవాలన్నా ఆ డబ్బులు మాకు సరిపోతున్నాయి. మేము ఏం కావాలన్నా తెచ్చుకొని తినగలుగుతున్నాం. మాకు సొంత బిడ్డలాగా, ఒక మనవల్లాగా మమ్మల్ని ఆదుకుంటున్నారు అని వాళ్ళు బాగా చెప్తున్నారు. ఎవరు కూడా ఇలా చేయలేరు కూడా, ఇంకా వచ్చినా కూడా జగన్ లాగా చేయలేరు. అయితే జగన్ గారి కంటే ఎక్కువ చేస్తానని వాళ్ళు ఊరికి అప్పుడు కూడా చెప్పారు కదా, మాటలు చెప్పారు, అన్ని ఫ్రీ ఇస్తానన్నారు. ఏమీ చేయలేదు. జగన్ గారు చెప్పినటువన్నీ చేశారు. కొన్ని చెప్పని పథకాలు కూడా 45 ఇయర్స్ అయినాక వాళ్ళకు కూడా 15,000 ఇస్తున్నారు. అది చెప్పలేదు అప్పుడు, కానీ దాన్ని కూడా అమలు చేశారు. అది కూడా ఇచ్చారు. డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ అన్నాడు 4 ఇయర్స్. ఇప్పుడు ఈ నెలలో పడిపోతుంది. అది కూడా లాస్ట్ది ఇన్కమ్ ఇదే ఇచ్చేది. ఇంక అన్నీ చేశారు, ఇంకేం చేయలేదు. అన్నీ బాగా చేశారు. చెప్పనాటివి చేశారు, చెప్పినవి చేసినారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు కూడా అన్ని సీసీ రోడ్స్ అయితే ఏమి, మాకు ఆ సచివాలయాల భవనాలు అన్ని సచివాలయము, ఆర్బీకే, డ్వాక్రా మహిళల భవనము అన్నీ కట్టించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యోగా బిల్డింగ్స్ అవి కూడా స్టార్ట్ అయినాయి. రోడ్స్ అన్నీ వేశారు. మా గ్రామంలో ఏ కొరత లేకుండా మా ఎమ్మెల్యే గారు కూడా అన్ని చొరవ తీసుకొని అన్ని ఫాస్ట్గా అన్నీ చేయించేశారు. మేము అడగకపోయినా కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మీరేం కావాలో చేసుకోండి అని అన్నీ చేయించి మేము అన్నీ రెడీ చేసుకున్నాము. 175 స్థానాలలో అన్నీ రావాలని కోరుకుంటున్నాం. అన్ని 175కి 175 రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ జగన్ గారే సీఎం కావాలి. మళ్ళీ ఇప్పుడు మా ఎమ్మెల్యే మోహిత్ గారు ఈసారి కొత్తగా మోహిత్ గారికి ఇస్తున్నారు. మా మోహిత్ గారు కూడా మంచి మెజారిటీతో గెలాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎలా ఉంది గవర్నమెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత? పర్లేదు, బాగానే ఉంది. స్టూడెంట్స్కి విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటివి వస్తున్నాయి కదా. సో ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది జగన్ వచ్చిన. ప్రీవియస్ గవర్నమెంట్లో అప్పుడే ఏ విధంగా చేశారు? అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు కదా. ఫ్రీ బుక్స్, ఫ్రీ బ్యాగ్స్ అవన్నీ లేవు. షూస్, ఇప్పుడు జగన్ అన్న గోరు ముద్ద అవన్నీ బాగున్నాయి. ఓకే. సో అంటే యూజ్ ఉందా ఇట్లాంటి వల్ల?
యూజ్ ఇంగ్లీష్ మీడియం ఈ జనరేషన్కి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు, సో అది యూజ్ అనిపిస్తుంది. చంద్రబాబు గారు మరి యూజ్ లేదు, వేస్ట్ ఆ ఇంగ్లీష్ మీడియం. ఆయన చెప్తే సరిపోతుందా? అంటే ఉన్ని చదువుకునే పిల్లలు చెప్తా అన్నారు కదా, ఇప్పుడు బ్యాగ్ చినిగిపోయిందంటే ఇంకొక బ్యాగ్ ఫోటో తీస్తే ఇంకొక బ్యాగ్ ఇస్తా అన్నారంట. ఓకే, ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఫ్రీ బుక్స్ ఇస్తా అన్నారు. ఓకే, స్కూల్ చదువుకునే పిల్లలకైతే బాగానే ఉంది. ఓకే. సో ఇంత ముందుకి కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ కొంచెం బెటర్గా చేస్తున్నాను పథకాల విషయంలో. ఈ పథకాలన్నీ ఈ స్కీమ్స్ అన్ని ఉచితంగా ఇస్తున్నారు, మరి అది యూజ్ ఉందా లేదంటారు? యూజ్ ఉంది. అమ్మ ఒడి కావచ్చు, ఇప్పుడు పెన్షన్ ఇంటికి తీసుకురా, వాలంటీర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అసలు? మా ఊరికి వాలంటీర్ ఇంటికి వచ్చే ఇవ్వడు, గుడికాడ కూర్చుంటాడు, అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. గుడికి అడిగి వచ్చి ఇస్తాడు వాలంటీర్, ఇంటికి రావాలి. ఇంటికి రా ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తాడు, పిలిచి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇస్తా అన్నారు. ఓకే, సో మీకైతే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది నెక్స్ట్, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఎలాంటి సపోర్ట్? గవర్నమెంట్ అనేది అయితే చెప్పలేము. ఈ జగనన్న స్కూల్ ఎడ్యుకేషన్ అయితే బాగుంది. సార్ నమస్కారం అండి. సార్ అసలు 4.5 yearsలో జగన్ గారి గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది సార్, ఏ విధంగా ఉంది? మా కుంట్రపాక పంచాయతీలో రోడ్లు, సైడ్ కాలువలు, వాటర్ లైన్లు ఇప్పటి నుంచో పాత సమస్యలన్నీ అన్ని క్లియర్ అయినాయి. ఓకే, ఇంకా అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఓకే. అపోజిషన్ నుంచి డెవలప్మెంట్ లేదు ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి కదా సార్? అట్లాంటివన్నీ వస్తున్నాయంటే అది ఆల్రెడీ పాత సిమెంట్ రోడ్డు ఉంటుంది, ఆ సిమెంట్ రోడ్డు మీద ఇంకో రోడ్డు వేయలేదని ఒక సమస్యలు మెయిన్. లైట్లు అనేది ఒక లైట్ ఆడ లైట్ మడపోతే కూడా అది ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు మా పంచాయతీ నిధులు ఎంత వస్తాయి, అప్పటికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇన్ని వర్క్లు చేయగలుగుతున్నాం. ఎమ్మెల్యే లేకపోతే మా పంచాయతీ డెవలప్మెంట్గా సున్నా ఉంటుంది. ఎమ్మెల్యే సపోర్ట్తో చేస్తున్నాం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటైపోయి జగన్ గారిని ఓడిస్తామని చెప్పి అదే మా లక్ష్యం. మా నియోజకవర్గం మొత్తం అన్నమాట యాదవ్, ఎవరండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ ఎమ్మెల్యే గారిగా అంతే. అంత బాగా చేస్తున్నారు సార్? అంత బాగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం డెవలప్ అయినట్టు ఏడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అంటే ఎలా అండి, ఎన్ని సీట్లు? 175 సీట్లు టార్గెట్ అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. సో ఎంతవరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ విధంగా రీచ్ అవ్వబోతున్నారు? ఇప్పుడు అన్నీ నాకు కావాలనుకున్న తప్పేం లేదు కదా, ఎన్ని వస్తాయనేది మళ్ళీ దగాదేను. ఓకే, సో మీరైతే మళ్ళీ జగన్ గారిని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. అపోజిషన్ నుంచి పథకాలు మేము ఇంతగా డబ్బులు ఇస్తాము, ఈ పథకాలు వేస్ట్, ఇంతగా మేము ముందుకు తీసుకెళ్తాము రాష్ట్రాన్ని చెప్పి ఇప్పుడు జగన్ అన్న పథకాలు చెప్పిన పథకాలు మించిన పథకాలు అని చెప్తున్నారు, అవే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ రోజు అదే తిట్టిన చంద్రబాబు ఆ జగన్ అన్న పథకాల గురించి ఇప్పుడు మేము అవే ఇస్తాం, మేము ఇంకా ఎక్కువ ఇస్తాం అని చెప్తారు. ఆయన ఆడ తెచ్చి ఇచ్చేది. ఓకే, మొత్తానికైతే జగన్